అందరికీ హాయ్ అండి. అయితే వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. ఏపీ, తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మనం ఇస్తున్నటువంటిది ఏంటి అనంటే బయోలాజికల్ సైన్స్, త్వరలోనే పాలిటీ, అదేవిధంగా ఉద్యమ చరిత్ర, జీపీఓ సిలబస్ను అనుసరించి క్లాసులు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం నిన్న ఎస్టర్డే ఏం చేసినామనంటే నాలుక గురించి తెలుసుకోవడం జరిగింది. నాలుక ప్రెన్యూలం అనే అటువంటి మడత చేత అతకబడి ఉంటుంది. అదేవిధంగా నాలుక ఉపరితలం లోపల ముందు, అదేవిధంగా వెనక భాగం లోపల ఏవేవి ఉంటాయి అని మనం పీలిఫామ్, పంజీఫామ్, సర్కం వ్యాలెట్ అనేటువంటి ఉంటాయి. ఇవి రుచి కలికలు ఆహారాన్ని రుచిని ఏ విధంగా రుచి చూస్తాయి అంటే తీపి, ఉప్పు, కారం లాంటి వంటి వాటిని. కారం అనేది రుచి కాదండి. అయితే వీటిని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇది గ్రసని గురించి తెలుసుకుందాం. ఈ గ్రసని అనేది ఆహార నాళానికి అదేవిధంగా ఆహార నాళం మరియు ఏంటి అనంటే వాయునాళం. ఆహార నాళం, వాయునాళానికి మధ్య ఉండేటువంటి నాళానికి మధ్య ఉన్నటువంటి కూడలి. అంటే ఈ గ్రసని అనేది ఏం చేస్తుంది అనంటే మనం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం గ్రసనిలోనికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏమవుతుంది అనంటే ఈ విధంగా ఆహార నాళం అదేవిధంగా గ్రసని అనేది రెండుగా విడిపోతాయి అన్నమాట. ఇది వాయునాళం అనేది. ఈ వాయునాళం తర్వాత ఆహార నాళం అనేది ఈ ప్రదేశం లోపల విడిపోయేటువంటి ప్రదేశం. అయితే ఇది ఏం చేస్తుంది అనంటే వాయునాళాన్ని అంటే మనం తీసుకున్నటువంటి గాలిని ఊపిరితిత్తుల్లోనికి, మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని ఆహార నాళంలోనికి అంటే జీర్ణాశయంలోనికి పంపించడానికి ఏర్పాటుగా ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. ఓకే. అయితే ఇది ఏం చేస్తుంది అనంటే ఈ ప్రాంతం లోపల గవద బిళ్ళలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్ సార్. శోషరస కణజాల నిర్మాణాలు ఉంటాయి. ఇది గ్రసని దగ్గర ఏం చేస్తాయనంటే గవద బిళ్ళలు అనేటువంటి శోషరస నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఆహార వాహిక. ఈ ఆహార వాహిక ఏం చేస్తుంది అనంటే ఈ ఆహార వాహిక మనం ఆహార వాహిక గురించి తెలుసుకోవాలి. ఈ ఆహార వాహిక అనేది సన్నగా మరియు పొడవుగా ఉండేటువంటి నిర్మాణం. మరి ఇది ఈ ఆహార వాహిక అనేది ఎక్కడి వరకు తెరుచుకుంటుంది సార్ అని అంటే ఇది జీర్ణాశయంలోనికి తెరుచుకుంటుంది అన్నమాట. అయితే ఈ జీర్ణాశయం మరి ఈ ఆహార వాహిక నుంచి ఆహారం అనేది అవి వచ్చేటప్పుడు అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏం చేస్తుంది అనంటే జీర్ణాశయంలోనికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మన ఈ ఆహార వాహిక లోపల ఏం చేస్తాయి అనంటే పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ పెరిస్టాలిటిక్ మూమెంట్ వల్ల ఏమవుతుంది అనంటే ఆహారం జీర్ణాశయంలోనికి వెళ్తుంది అన్నమాట. అంటే మనం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం ఏం చేస్తుంది అనంటే పెరిస్టాలిటిక్ నిర్మాణాల ద్వారా ఏం చేస్తుంది అంటే పెరిస్టాలిటిక్ చలనాల ద్వారా ఆహార వాహికలోనికి వెళ్తుంది సార్. అయితే మింగిన తర్వాత ఆహార వాహికను చేరగానే అది అనియంత్రితం అవుతుంది అనమాట. అయితే మనం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం నమిలి ముద్దగా బోలస్ ఏర్పడిన తర్వాత తీసుకున్న తర్వాత ఆహార నాళానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నమిలేటప్పుడు, మింగేటప్పుడు నియంత్రిత కండరాల ఆధీనంలో ఉంటాయి. తర్వాత ఏమవుతుంది అనంటే ఆహారం ఎప్పుడైతే ఆహార వాహికలోనికి చేరుతుందో
పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా జీర్ణాశయంలోనికి వెళ్తుంది అనమాట. జీర్ణాశయంలోనికి వెళ్ళేటువంటి ఆహారం ఏ విధంగా ఉంటది అనంటే అనియంత్రితంగా వెళ్ళిపోతుంది అనమాట. దీనిని మనం నియంత్రించలేం. తర్వాత జీర్ణాశయం సార్. ఈ జీర్ణాశయం అనేది ఏ విధంగా ఉంటది అనంటే జీర్ణాశయం అనేది ఎట్లా ఉంటది సార్ అనంటే ఇది జీర్ణాశయం సార్. ఈ జీర్ణాశయం ఈ విధంగా ఉంటది. ఇది ఆహార వాహికలోనికి వచ్చేస్తుంది. ఆహార వాహిక నుంచి జీర్ణాశయం ఆహార వాహికలోకి తెరుచుకుంటుంది సార్. అయితే ఇది ఎడమ వైపున విభాజక పటలం కింద అంటే ఈ మనది ఇది విభాజక పటలం అంటారు సార్, స్టెర్నం అంటారు సార్. దీని కింద అంటే పొట్ట లోపల ఎడమ వైపున ఉండేటువంటి భాగం సార్. ఇది ఏ విధంగా ఉంటది అని అంటే జే ఆకారం లోపల ఉంటుంది సార్. ఈ జీర్ణాశయం అనేది ఏ విధంగా ఉంటుంది సార్ అని అంటే జే ఆకారం లోపల ఉంటుంది. అయితే ఈ జీర్ణాశయం నుంచి ఇక్కడ ఏం చేస్తాయి అని అంటే ఇది ఒక అంతరస్రావిక మరియు బహిస్రావిక భాగం సార్. అంతరస్రావిక మరియు బహిస్రావిక భాగం, అంతరస్రావిక మరియు బహిస్రావిక భాగం అని కూడా పిలుస్తాం సార్ దీన్ని. ఓకే, మరి ఏమని పిలుస్తాం సార్? అంతరస్రావిక మరియు బహిస్రావిక భాగం అని పిలుస్తాం. ఇది జే ఆకారంలో ఉంటది. ఇది జే ఆకారంలో ఉండేటువంటి భాగం కండరహిత నిర్మాణం సార్. ఈ జీర్ణాశయం మరియు లోపలి భాగాల అధ్యయనం, జీర్ణాశయం మరియు జీర్ణాశయంలో ఉన్నటువంటి భాగాలను మనం అధ్యయనం చేసేటువంటి దానిని ఏమంటామనంటే గ్యాస్ట్రో ఎంటరాలజీ. ఈ జీర్ణాశయాన్ని తర్వాత దీని లోపల ఏవైతే అమరి ఉన్నాయో, ఏ ఏ భాగాలైతే ఉన్నాయో వీటి గురించి మనం చర్చించేటువంటి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటామంటే గ్యాస్ట్రో ఎంటరాలజీ అని పిలుస్తాం అన్నమాట. గ్యాస్ట్రో ఎంటరాలజీ అని పిలవడం జరుగుతుంది సార్. ఇది జీర్ణాశయం గురించి తర్వాత వాటిలో ఉన్నటువంటి భాగాలను గురించి వివరిస్తుంది సార్. అయితే ఈ శరీర అంతరంగ అవయవాల అధ్యయనాన్ని ఏమంటామంటే స్పాక్సాలజీ అని కూడా పిలుస్తాం సార్. శరీరంలో లోపల ఉన్నటువంటి అంతర అవయవాలను ఏమని పిలుస్తాం అని అంటే స్పాంక్నాలజీ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఓకే రైట్. మానవుని జీర్ణాశయంలో ఎన్ని ఉంటాయి అంటే 3 గదులు ఉంటాయి సార్. 3 గదులు మానవుని జీర్ణాశయంలో 3 గదులు ఉంటాయి సార్. ఎన్ని గదులు ఉంటాయి? 3 గదులు ఉంటాయి. ఈ జీర్ణాశయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రో ఎంటరాలజీ అని. ఈ జీర్ణాశయంలో 3 భాగాలు ఉంటాయి సార్. ఈ 3 భాగాలను మనం ఏమని పిలుస్తామని అంటే జఠర రూగే సార్. జఠర రూగే. ఓకే రైట్. జఠర రూగే అని అంటాం. ఒకటి జఠర రూగే. నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అని అంటే నెంబర్ 1, నెంబర్ 2 ఏంటి అని అంటే 3 గదులు ఉంటాయి. నెమరు వేసే జంతువుల లోపల మాత్రం ఏముంటది సార్ అని అంటే సార్ మానవుని యొక్క జీర్ణాశయంలో 3 గదులు ఉంటే నెమరు వేయి జంతువుల్లో 4 గదులు ఉంటాయి సార్. ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు అనేటివి ఉంటాయి సార్. అయితే మానవుని ఉపకల కలిగినటువంటి క్రమరహిత ముడతలను జఠర రూగే అని అంటారు సార్. ఇక్కడ క్రమరహితంగా ఉన్నటువంటి ముడతలు ఉంటాయి సార్. ఈ ముడతల లోపల అంటే క్రమం లోపల ఉన్నాయి కదా సార్, క్రమరహితంగా ఉంటాయి కాబట్టి ఇది ఏం చేస్తుంది అని అంటే దీన్ని మనం జఠర రూగే అని పిలుస్తాం సార్. జఠర రూగే అని పిలవడం జరుగుతుంది అన్నమాట. క్రమరహిత ముడతలని జఠర రూగే అని పిలుస్తాం. మానవ జీర్ణాశయంలో ఉన్నటువంటి గదులు మరి ఈ 3 గదులు ఏంటి సార్ అని అంటే ఒకటి హార్దిక జీర్ణాశయం సార్. హార్దిక జీర్ణాశయం సార్. దీన్ని మొట్టమొదటి దాన్ని మనం ఏమంటామంటే హార్దిక జీర్ణాశయం. ఈ హార్దిక జీర్ణాశయాన్ని తర్వాత పండిక్ జీర్ణాశయం సార్. పండిక్ జీర్ణాశయం సార్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అని అంటే జఠర నిర్గమ జీర్ణాశయం సార్. జఠర నిర్గమ జీర్ణాశయం ఏంటి సార్? జఠర నిర్గమ జీర్ణాశయం.
ఒకటి ఈ 3 గదుల లోపల అంటే మానవునిలో ఎన్ని గదులు ఉంటాయనంటే మానవ జీర్ణాశయంలో 3 గదులు ఉంటాయన్నాం. ఒకటి హార్దిక జీర్ణాశయం అని, రెండోది ఫండిక్ జీర్ణాశయం అని, మూడోది జఠర నిర్గమ జీర్ణాశయం అని పిలుస్తాం అన్నమాట. ఓకే సార్, ఇది ఆహార వాహికలోనికి తెరుచుకుంటుంది సార్. ఆహార వాహిక ఏంటి అనంటే ఈ ఆర్థిక జీర్ణాశయంలోనికి ఓపెన్ అవుతుంది సార్. ఈ ప్రదేశాన్ని ఇక్కడి వరకు మనం ఏమంటాం అనంటే ఆర్థిక జీర్ణాశయం అని పిలుస్తాం సార్. నెక్స్ట్ ఏంటి అనంటే ఫండిక్ జీర్ణాశయం మధ్య రకంగా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఫండిక్ జీర్ణాశయం ఈ చివరి భాగంలో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే జఠర నిర్గమ జీర్ణాశయం అని పిలుస్తాం సార్. ఇది మధ్యలో ఉండి జీర్ణక్రియకు ఉపయోగపడేటువంటి భాగం సార్. ఇది అంటే ఫండిక్ జీర్ణాశయం మధ్య భాగంలో ఉన్నటువంటిది. దీనిని మనం ఏమంటామంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆహారం సరైన స్థితిలో జీర్ణం కావడానికి ఉపయోగపడే భాగం సార్. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇది చివరి భాగం సార్. ఇది జఠర నిర్గమ జీర్ణాశయం అనేది చివరి భాగం. ఇది ఏం చేస్తుంది అంటే ఇది చిన్న ప్రేవులోనికి తెరుచుకుంటుంది సార్. ఇక్కడ నుంచి చిన్న ప్రేవు అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ చిన్న ప్రేవులోనికి తెరుచుకునేటువంటి భాగాన్ని జఠర నిర్గమ జీర్ణాశయం అని పిలుస్తాం సార్. అంటే మనకు రేపు పొద్దున పోటీ పరీక్షలో ఏమడుగుతాడు అని అంటే జీర్ణాశయంలో ఎన్ని భాగాలు ఉంటాయి అంటే ఆ భాగాలని అసెండింగ్ ఆర్డర్ లో అడగొచ్చు లేదా డిసెండింగ్ ఆర్డర్ లో అడగొచ్చు సార్. అసెండింగ్ ఆర్డర్ లో అడిగినప్పుడు ఆర్థిక జీర్ణాశయం అని, ఫండిక్ జీర్ణాశయం అని, అదే విధంగా జఠర నిర్గమ జీర్ణాశయం అని ఉంటుంది సార్. లేదా డిసెండింగ్ ఆర్డర్ అయితే ఈ జఠర నిర్గమ జీర్ణాశయం నుంచి ఆర్థిక జీర్ణాశయం వరకు ఉంటది. లేదా ఏ రైటా, బి రైటా, ఏబిసి రైటా అని కూడా అడిగేటువంటి అవకాశం ఉన్నది సార్. కాబట్టి ఈ చిన్న ప్రేవులోనికి ఏం చేస్తుంది అని అంటే జఠర నిర్గమ రంధ్రం ద్వారా ఏం చేస్తుంది అంటే చిన్న ప్రేవులోనికి తెరుచుకుంటుంది సార్. ఈ జఠర నిర్గమ జీర్ణాశయం అనేది చిన్న ప్రేవులోనికి జఠర నిర్గమ రంధ్రం అనేది ఉంటుంది సార్. ఈ జఠర నిర్గమ రంధ్రం ద్వారా చిన్న ప్రేగులోనికి చేర్చుకుంటారు సార్. అయితే ఇక్కడ ఒకటి ఈ ఆహారం అనేది డైరెక్ట్ గా ఒకేసారి రాకుండా ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఒక అడ్డుకట్టు వేస్తుంది సార్. ఈ అడ్డుకట్టు వేసేటువంటి భాగాన్ని మనం ఏమంటాం అంటే జఠర నిర్గమ సంవరణి అని అంటాం సార్. ఈ జఠర నిర్గమ సంవరణి అనేది ఉంటది. ఇక్కడ ఈ ఆహారం అనేది ఆహార వాహిక నుంచి జీర్ణాశయంలోనికి వచ్చిన తర్వాత నేరుగా చిన్న ప్రేవుల్లోనికి ప్రవేశించకుండా ఏం చేస్తుంది అని అంటే ఈ జఠర నిర్గమ రంధ్రంలో జఠర నిర్గమ ఏముంటది జఠర నిర్గమ సంవరణి అనేది ఉంటది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ జఠర నిర్గమ సంవరణి దాన్ని ఆపేస్తుంది అనమాట. అంటే ఇక్కడ జీర్ణమైనటువంటి ఆహారం కొంచెం కొంచెం మాత్రమే ఏం చేస్తుంది ఈ చిన్న ప్రేవులోనికి పంపిస్తుంది సార్. దీన్నే మనం ఏమంటాం అంటే పైలోరిక్ స్పింక్టర్ అని కూడా పిలుస్తాం సార్. దీన్నే మనం ఏమంటాం సార్ అని అంటే పైలోరిక్ స్పింక్టర్ అని కూడా పిలుస్తాం సార్. ఓకే రైట్. పైలోరిక్ స్పింక్టర్ అనేది ఉంటది. ఈ పైలోరిక్ స్పింక్టర్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఆహారాన్ని ఆపేస్తుంది సార్. ఓకే, తర్వాత ఇది లోపలి భాగం నుంచి జఠర గ్రంథులు ఏం చేస్తాయి అని అంటే జఠర రసాన్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ ని ఉత్పత్తి చేస్తాయి సార్. ఇవి కూడా 3 రకాలు సార్. మరి ఈ జీర్ణాశయం లోపల ఏముంటాయంటే జఠర గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ జఠర గ్రంథులు ఎన్ని రకాలు సార్ అంటే ఇవి కూడా 3 రకాలు సార్. జఠర గ్రంథులు సార్. ఈ జఠర గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ జఠర గ్రంథులు ఎన్ని అంటే 3 రకాలు సార్. ఈ 3 రకాల జఠర గ్రంథులు ఉంటాయి. ఇవేంటి అని అంటే హార్దిక గ్రంథులు. అంటే హార్దిక జీర్ణాశయంలో ఉన్నట్లయితే వాటిని హార్దిక గ్రంథులు అని పిలుస్తాం సార్. ఓకే, హార్దిక గ్రంథులు అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే జఠర నిర్గమ గ్రంథులు సార్. జఠర నిర్గమ గ్రంథులు సార్. జఠర నిర్గమ గ్రంథులు సార్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి సార్ అని అంటే ఫండిక్ లేదా ఆక్సెంటిక్ గ్రంథులు. ఫండిక్ లేదా
ఆక్సెంటిక్ గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ ఆక్సెంటిక్ గ్రంథులు ఏం చేస్తాయి సార్ అని అంటే వీటి యొక్క స్రావాలను ఉత్పత్తి చేస్తాయి సార్. ఈ ఆర్థిక గ్రంథులు శ్లేష్మమును స్రవించి ఏం చేస్తాయంటే ఈ ఆర్థిక గ్రంథులు ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి సార్. శ్లేష్మాన్ని స్రవిస్తాయి సార్. ఎక్కడ ఉన్నటువంటి ఆర్థిక గ్రంథులు మరి దేన్ని స్రవిస్తాయి సార్ అని అంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి సార్. నెక్స్ట్ ఏంటి ఈ జఠర నిర్గమ గ్రంథులు మరి వేటిని స్రవిస్తాయి సార్ అని అంటే గ్యాస్ట్రిన్ అనేటువంటి శ్లేష్మంతో పాటు గ్యాస్ట్రిన్ అనేటువంటి హార్మోన్ ని ఉత్పత్తి చేస్తాయి సార్. గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ సార్. గ్యాస్ట్రిక్ అనేటువంటి హార్మోన్ ని ఉత్పత్తి చేస్తాయి, స్రవిస్తాయి సార్. ఓకే రైట్, స్రవిస్తాయి సార్. ఈ గ్యాస్ట్రిక్ హార్మోన్ తో పాటు శ్లేష్మాన్ని స్రవించడం జరుగుతుంది. మరి ఈ ఫండిక్ గ్రంథులు ఏం చేస్తాయి సార్ అని అంటే ఆక్సెంటిక్ గ్రంథులు ఇవి ఎంజైములను ఇవి 3 రకాలుగా కలిగి ఉంటాయి సార్. ఈ 3 రకాలు ఉంటాయి సార్. ఈ ఫండిక్ గ్రంథుల్లో కూడా ఈ ఆక్సెంటిక్ గ్రంథులు అనేటి స్రవించేటువంటివి పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి. మరి ఈ ఆక్సెంటిక్ గ్రంథులు ఏంటి అని అంటే 3 రకాలని అంటున్నాం కదా సార్. ఆ 3 రకాలు ఏంటి అని అంటే గ్రీవ కణాలు సార్. ఒకటి గ్రీవ కణాలు. ఆక్సెంటిక్ గ్రంథులు 3 రకాలు సార్. ఇవి 3 టైప్స్ సార్. ఓకే రైట్. ఈ 3 రకాల లోపల నెంబర్ 1 ఏంటి అని అంటే గ్రీవ కణాలు. ఈ గ్రీవ కణాలు ఏం స్రవిస్తాయి సార్ అని అంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి. దీని లోపల ఆక్సెంటిక్ గ్రంథుల లోపల ఏముంటాయి 3 రకాల గ్రంథులు ఉంటాయి, 3 రకాలుగా డివైడ్ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిది ఏంటి అని అంటే గ్రీవ కణాలు. ఈ గ్రీవ కణాలు ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి సార్. శ్లేష్మాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్ పెప్టిక్ లేదా ముఖ్య కణాలని అంటారు సార్. పెప్టిక్ కణాలు లేదా ముఖ్య కణాలు సార్. ఈ ముఖ్య కణాలు అనేటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అని అంటే రెండో రకం ఏంటి అని అంటే పెప్టిక్ సెల్స్ ఈ ప్రో ఎంజైములను స్రవిస్తాయి సార్. ప్రో ఎంజైములతో పాటు ఇంకా ఏంటి అంటే ఈ ప్రో ఎంజైముల 2 రకాలు ఉంటాయి సార్. పెప్సినోజన్. నెక్స్ట్ ఏంటి అని అంటే ప్రోరెనిన్ సార్. ప్రోరెనిన్ అనేటువంటి వాటిని ఇవి కలిగి ఉంటాయి సార్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే ఈ ఆక్సెంటిక్ కణాల లోపల ఆక్సెంటిక్ లేదా కుడ్య కణాలు సార్. వీటి లోపల ఏంటి అని అంటే కుడ్య కణాలు అనేటివి ఉంటాయి. ఈ కుడ్య కణాలు మరి ఏం చేస్తాయి సార్ అని అంటే కుడ్య కణాలు ఏం చేస్తాయి మరి అని అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని అంటే HCl ని రిలీజ్ చేస్తాయి అనమాట. HCl ఏం చేస్తుంది అని అంటే మన శరీరంలోనికి ప్రవేశించినటువంటి బ్యాక్టీరియాలను ఆహారం ద్వారా ప్రవేశించినటువంటి బ్యాక్టీరియాలను చంపేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇవి ఏం చేస్తాయి అంటే విటమిన్ B12 ని కూడా స్రవిస్తాయి సార్. విటమిన్ B12 అనేటువంటి దాన్ని కూడా స్రవిస్తూ ఉంటాయి సార్. అయితే ఇవి కాజిల్ ఇంట్రెస్టిక్ కారకాన్ని కూడా స్రవిస్తాయి సార్. తర్వాత ఏం చేస్తాయి అంటే కాజిల్ ఇంట్రిన్సిక్ అనేటువంటి కారకాన్ని కూడా ఇవి ఏం చేస్తాయి అని అంటే కారకంను రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే గ్రీవ కణాలు శ్లేష్మాన్ని, తర్వాత పెప్టిక్ కణాలు ముఖ్య కణాలు ఏం చేస్తాయి శ్లేష్మంతో పాటు శ్లేష్మాన్ని గాస్ట్రిన్ అనేటువంటి ప్రో ఎంజైములని రిలీజ్ చేస్తే ఈ కుడ్య కణాలు ఏం చేస్తాయి అని అంటే HCl అదే విధంగా విటమిన్ B12 ని కాసిల్ ఇంట్రిన్సిక్ కారకాన్ని ఇవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సార్. అయితే ఈ జఠర రసం ఏం చేస్తుంది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క pH సార్. మరి HCl యొక్క pH మరి HCl యొక్క pH ఏంటి సార్ అని అంటే HCl యొక్క pH ఎంత సార్ అని అంటే 0.9 నుంచి 1
1.8 వరకు ఉంటది సార్ దీని యొక్క pH. అంటే HCl చాలా గాఢత కలిగినటువంటి యాసిడ్ కాబట్టి 0.9 to 1.8 అనేటువంటి గాఢతను కలిగి ఉంటది అన్నమాట. ఓకే, ఇదేం చేస్తుంది మరి అంటే సూక్ష్మజీవులను సంహరించడంలో ఉపయోగపడుతుంది సార్. అయితే ఈ జీర్ణాశయంలోని కండరాలు ఏం చేస్తాయంటే సంకోచ సడలికలు చెందుతాయి సార్. ఈ సంకోచ సడలికలు చెందడం వల్ల ఆహారం ఏం చేస్తుంది అని అంటే ద్రవ స్థితిలోనికి మారి పాక్షికంగా జీర్ణం అవుతుంది సార్. దీనిని మనం ఏమంటామంటే కాయిమ్ అని కూడా పిలుస్తాం. జీర్ణాశయం లోపల పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఏమంటామనంటే కైమ్ అని పిలవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ జీర్ణాశయంలో ఆహారం ఎంతకాలం నిల్వ ఉంటది అని అంటే 4 నుంచి 5 గంటలు నిల్వ ఉంటది సార్. 4 నుంచి 5 గంటలు నిల్వ ఉండడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే జీర్ణాశయం లోపల ఒకవేళ అల్సర్ ఏర్పడైతే పుండ్లు ఏర్పాటైనట్లయితే ఏమవుతుందంటే కడుపులో మంట వస్తుంది సార్. దీనిని మనం ఏమని అంటామంటే పెప్టిక్ అల్సర్స్ అని పిలుస్తాం సార్. జీర్ణాశయంలో మంట రావడాన్ని ఏమంటాం సార్? పెప్టిక్ అల్సర్స్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత చిన్న పేగు సార్, స్మాల్ ఇంటెస్టైన్ సార్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది అని అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఎంత పొడవు ఉంటుంది సార్ అని అంటే పొడవు 6 మీటర్ల పొడవు ఉంటది సార్. 6 మీటర్ల పొడవు ఉంటది సార్. తర్వాత ఏంటి అని అంటే 3 సెంటీమీటర్ల వ్యాసం సార్. 3 సెంటీమీటర్ల వ్యాసం అనేది వెడల్పు అనేది ఉంటదన్నమాట. ఓకే రైట్. పొడవేమో 6 మీటర్లు అయితే వ్యాసమేమో 3 సెంటీమీటర్లు సార్. దీనిలో కూడా ఎన్ని భాగాలు ఉంటాయంటే 3 భాగాలుగా విభజించబడుతుంది సార్. 3 భాగాలుగా విభజించబడి ఉంటది. మొదటి భాగాన్ని ఏమంటామంటే ఆంత్రమూలం అని పిలుస్తాం సార్. రెండవ భాగాన్ని ఏమంటామంటే జెజునం అని పిలవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ వన్ ఏంటి సార్ అని అంటే శేషాంత్రికం అని పిలుస్తారు సార్. శేషాంత్రికం అని పిలవడం జరుగుతుంది సార్. ఈ చిన్న పేగు 3 భాగాలుగా విడిపోవడాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఈ 3 భాగాలను అంటే ఆంత్రమూలం, జేజునం, శేషాంత్రికం అని పిలవడం జరుగుతుంది సార్. అయితే ఇది జీర్ణాశయం మొట్టమొదటి భాగం జీర్ణాశయంలోనికి ఓపెన్ అవుతుంది సార్. జీర్ణాశయంతోని అటాచ్మెంట్ అయ్యి ఉంటది సార్. అయితే ఇది సి ఆకార భాగం సార్. ఇది ఎట్లా ఉంటది సార్ అని అంటే సి ఆకారపు లోపల ఉంటది సార్. అంటే జీర్ణాశయం అనేది ఈ విధంగా చేర్చుకొని ఈ జీర్ణాశయం కిందికి ఇట్లా వస్తుంది సార్. ఇది సి ఆకారంలో ఉంటది సార్. ఈ ప్రాంతం దీన్ని సి ఆకార భాగం అని అంటాం. దీని లోపల ఎన్ని భాగాలు ఉంటాయి సార్ అని అంటే ఆంత్రమూలం, జేజునం, శేషాంత్రికం. ఈ ఆంత్రమూలం సి ఆకారం లోపల ఉంటది సార్. అయితే దీనిలోనికి ఐక్య కాలేయ నాళం సార్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకు లివర్ ఉంటుంది సార్. ఈ లివర్ నుంచి ఒక పార్ట్ వచ్చి దీనిలోనికి ఓపెన్ అవుతుంది. ఈ ఐక్య కాలేయ నాళం అని అంటారు. లివర్ నుంచి వచ్చేటువంటి నాళం ఈ చిన్న పేగులోనికి ఆంత్రమూలంలో తెరుచుకుంటది కాబట్టి దీనిని మనం ఏమంటామనంటే ఐక్య కాలేయ క్లోమనాళం. దీని లోపల మరియు క్లోమం కూడా ఉంటది సార్. ఈ ప్రాంతం లోపల క్లోమం ఉంటది. ఈ క్లోమం కూడా ఇందులోనికి తెరుచుకుంటది కాబట్టి ఐక్య కాలేయ క్లోమనాళం అనేది ఇందులోనికి చేర్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ జెజునం అనేది మధ్య భాగం సార్. ఓకే, మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటాం? జెజునం అని అంటాం. తర్వాత శేషాంత్రికం సార్. ఈ శేషాంత్రికం చివరి భాగం సార్. చిన్న పేగు లోపల చివరగా ఉండేటువంటి భాగాన్ని మనం శేషాంత్రికం అని అంటాం సార్. దీనిలో ఆంత్ర చూషకాలు అనేటి వేళ్ల వంటి నిర్మాణాలు అనేటివి ఉంటాయి. ఎక్కడ సార్ అని అంటే శేషాంత్రికం లోపల వేళ్ల వంటి నిర్మాణాలు అనేటివి ఉంటాయి. ఈ వేళ్ల వంటి నిర్మాణాలు ఏం చేస్తాయి అని అంటే ఎప్పటికీ ఇలా ఆడిస్తూ ఉంటాయి కాబట్టి ఆడుతూ ఉంటాయి. వీటిని మనం ఏమంటాం అంటే విల్లీ అని పిలవడం జరుగుతుంది సార్. విల్లీస్ అని పిలవడం జరుగుతుంది. ఇవి ఆహారపు రేణువులను
ఏం చేస్తాయంటే శోషణం చేసి రక్తంలోనికి పంపిస్తాయి అనమాట. అంటే ఆహార వాహిక నుంచి వచ్చినటువంటి ఆహారం జీర్ణాశయంలోనికి వస్తుంది. ఈ జీర్ణాశయం లోపల కొంత HCl తోని కలిసి కొంత పాక్షికంగా జీర్ణమవుతుంది. పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని మనం ఏమన్నాం అంటే కైమని పిలిచినాం. ఈ కైమ రూపంలో ఉన్నటువంటి ఆహారం ఏం చేస్తుంది అని అంటే చిన్న ప్రేవులోనికి వస్తుంది. ఈ చిన్న ప్రేవు 3 భాగాలు ఉంటాయి అన్నాం. ఆంత్రమూలం, జేజనం, శేషాంత్రికం అని. ఈ శేషాంత్రికం లోపల ఏముంటాయి అని అంటే వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేళ్ల వంటి నిర్మాణాలు ఏం చేస్తాయి, ఆహారాన్ని చిలుకుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా చిలికి ఏం చేస్తాయి అని అంటే అవి శోషణం చేసి రక్తంలోనికి పంపిస్తా ఉంటాయి. అంటే జీర్ణమైనటువంటి ఆహారం ఎక్కడికి వెళ్తుంది సార్ అని అంటే రక్తం లోపల కలిసిపోతుంది సార్. అయితే ఇవి శరీర భాగాలకి సరఫరా చేస్తుంది. అయితే ఆంత్ర చూసకంపై గల స్తంభాకార ఉపకల కణజాలం ఉంటుంది సార్. ఈ ఉపకల కణాలను మనం ఏమంటాం అంటే సూక్ష్మ చూషకాలు, విల్లస్ అని కూడా పిలుస్తాం సార్. వీటి లోపల చిన్న నిర్మాణాలు అనేటి ఉంటాయి సార్. ఈ నిర్మాణాలు ఏం చేస్తాయి అంటే వీటిని మనం సూక్ష్మ చూషకాలు అని పిలుస్తాం సార్. ఇవి ఆహారాన్ని ఏం చేస్తాయనంటే డైజెషన్ చేసి శోషణం చేసి రక్తంలోనికి పంపించడంలో ఉపయోగపడతాయి సార్. ప్రతి ఆంత్ర చూషకంలో ఒక కేశనాళిక అంటే ఒక కేశనాళిక రంధ్రం అనేది ఉంటుంది సార్. ఈ రంధ్రం అనేది ఉంటది. అవి ఇలా అనడం వల్ల ఏమవుతుంది అని అంటే అందులోనికి ఈ ఆహారం శోషణం చెందినటువంటి ఆహారం ఏం చేస్తుంది అని అంటే డైజెషన్ అయినటువంటి ఆహారం ఆ విల్లీస్ లోనికి ఇక్కడికి వెళ్ళిపోతుంది సార్. అయితే లాక్టియల్ అది పెద్ద శోషరస నాళిక ఉంటుంది సార్. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయని అంటే ఒక పెద్ద శోషరస నాళిక లోనికి తెరుచుకుంటాయి అన్నమాట. ఓకే రైట్ సార్. ఇవన్నీ ఈ శోషరస చూషకాలన్నీ ఒక పెద్ద శోషరస నాళంలోనికి తెరుచుకోవడం జరుగుతుంది. రైట్. అయితే ఈ చిన్న పేగు లోపల భాగాలను ఏం చేస్తామనంటే వరుస క్రమంలో పొడవును బట్టి ఆరోహణ క్రమంలో అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఆంత్రమూలం, జేజనం, శేషాంత్రికం అన్నాం కదా సార్. అయితే అని పిలవడం జరుగుతుంది సార్. ఆరోహణ క్రమంలోనైతే ఆంత్రమూలం, జేజనం, శేషాంత్రికం. అవరోహణ క్రమంలోనైతే శేషాంత్రికం, జేజనం, ఆంత్రమూలం సార్. రివర్స్ అంటే ఒకసారి మనకి ఏం చేస్తాడు అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగినప్పుడు క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు సార్. ఏమని అని అంటే ఆంత్రమూలం, జేజనం, శేషాంత్రికం ఈ ఏ క్రమంలో ఉన్నాయి, మరి ఆరోహణ క్రమంలో ఉన్నాయా, అవరోహణ క్రమంలో ఉన్నాయా, అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా, డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా అని అడిగినప్పుడు ఆంత్రమూలం, జేజనం, శేషాంత్రికం అని, తర్వాత డిసెండింగ్ ఆర్డర్ లోనైతే శేషాంత్రికం, జేజనం, ఆంత్రమూలం అని మనం గుర్తించాలి సార్. తర్వాత ఆంత్ర గ్రంథులు సార్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇందు లోపల ఆంత్ర గ్రంథులు అనేటివి ఉంటాయి ఆంత్రమూలం లోపల. ఈ ఆంత్ర గ్రంథులు ఏం చేస్తాయి సార్ అని అంటే ఆంత్ర గ్రంథులు ఈ గ్రంథులు ఏం చేస్తాయి సార్ అని అంటే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అని కూడా వీటిని పిలుస్తారు సార్. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ సార్. ఈ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ మరి వీటిని రిలీజ్ చేస్తాయి అని అంటే ఇవి 2 రకాలు సార్. బ్రన్నర్ గ్లాండ్స్, ఒకటి బ్రన్నర్ గ్రంథులు సార్. నెక్స్ట్ ఏంటి అని అంటే రెండోది లిబర్కున్ గ్రాహికలు. ఓకే, లిబర్కున్ గ్రాహికలు సార్. ఇవి ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి. మరి ఈ శ్లేష్మాన్ని స్రవించడం వల్ల ఆహారం ఏమవుతుంది అని అంటే మెత్తగా అంటే ముద్దగా జారడానికి వీలుగా ఉంటుంది సార్. తర్వాత ఇవి రోజుకి 2 లీటర్ల ఆంత్ర రసం, 2 లీటర్స్ ఆఫ్ ఏంటి అని అంటే ఈ 2 లీటర్స్ ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి అన్నమాట. సక్కస్ ఎంట్రికస్ అని 2 లీటర్స్ ఆఫ్ సక్కస్ ఎంట్రికస్ అని పిలుస్తాం సార్. ఈ సక్కస్ ఎంట్రికస్ ఏం చేస్తుంది అని అంటే 2 లీటర్స్ అనేది రిలీజ్ అవుతుంది. మరి దీని యొక్క pH ఎంత అంటే 7.5 pH సార్.
ఓకే 7.5 pH ఉంటుంది సార్. మరి HCl యొక్క pH ఎంత 0.9 to 1.8 to 9 అనేటువంటి pH ని HCl కలిగి ఉంటే ఈ ఆంధ్రరసం 7.5 pH ని కలిగి ఉంటది సార్. ఓకే 7.5 to 8 సార్. 7.5 to 8 pH ని కలిగి ఉంటది అన్నమాట. ఓకే మంచిది సార్. అయితే ఈ ఆంధ్రరసం లోపల ఏం చేస్తాయి అంటే ఎంజైమ్స్ కూడా ఉంటాయి సార్. ఎంజైమ్స్, ఈ ఎంజైమ్స్ ఏంటి సార్? మరి ఆంధ్రరసం లోపల ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటి అని అంటే డైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది. నెక్స్ట్ ట్రైపెప్టిడేజ్, డైపెప్టిడేజ్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే అమైనోపెప్టిడేజ్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే లైపేజ్, మాల్టేజ్ అనే ఎంజైమ్స్ అనేటి ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అని అంటే ఆహారంలోనికి రిలీజ్ అయితే సార్. ఎంటిరోకైనేజ్, సుక్రేజ్ సార్. నెక్స్ట్ ఎంటిరోకైనేజ్ సార్. ఎంటిరోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది, సుక్రేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది సార్. ఇవి ఆహారం లోపల కలిసి ఆహారాన్ని ఏం చేస్తుంది అంటే ఎంజైమ్ అనేది చైతన్యపరుస్తుంది సార్. ఎంటిరోకైనేజ్ ఏం చేస్తుంది? ఈ మిగతా ఎంజైమ్లను ఏం చేస్తుంది అంటే యాక్టివేట్ చేయడంలో ఉపయోగపడుతుంది సార్. ఆంత్రగ్రంథుల ఫణిత్ కణాలను ఆధారాలు ఏంటి సార్ అని అంటే ఈ ఆంత్రగ్రంథులకు మరి ఆధారం ఏంటి, బేస్డ్ ఏంటి సార్ అని అంటే ఫణిత్ సెల్స్ సార్. ఆంత్రగ్రంథులకు బేస్ ఏంటి సార్ అని అంటే ఆంత్రగ్రంథులకు బేస్ ఫణిత్ సెల్స్ సార్. ఈ ఫణిత్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ ఫణిత్ సెల్స్ ఏం చేస్తాయి అని అంటే ఆంత్రగ్రంథులను లైసోజైములను తర్వాత ఈ ఫణిత్ కణాలను కలిగి లైసోజైములను స్రవించి బ్యాక్టీరియాలను లైసోజైమ్ సార్. ఈ లైసోజైమ్ ని రిలీజ్ చేసి బ్యాక్టీరియాలని చంపడంలో ఉపయోగపడతాయి సార్. ఓకే రైట్. బ్యాక్టీరియాలని చంపేయడంలో ఉపయోగపడతాయి. తర్వాత ఈ పేగు గోడలలోని మూల కణాలను ఏం చేస్తాయంటే రక్షించడంలో ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ పెద్ద పేగు సార్. నెక్స్ట్ ఏంటి అని అంటే పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్ సార్. పెద్ద పేగు అని అంటాం. దీని లోపల ఇది కూడా ఏంటి అని అంటే 1.5 మీటర్స్ పొడవు ఉంటుంది సార్. ఓకే రైట్. 1.5 మీటర్స్ పొడవును కలిగి ఉంటది. మరి వ్యాసం ఎంత అంటే 6 సెంటీమీటర్ల వ్యాసం అనేది కలిగి ఉంటది అన్నమాట. రైట్ సార్. ఎంత పొడవు ఉంటది? 1.5 మీటర్స్ పొడవు, 6 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నది. తర్వాత ఇది వ్యర్థ పదార్థాలలోని నీటిని, లవణాలను పీల్చుకుంటది సార్. అంటే డైజెషన్ అంటే జీర్ణాశయంలోనే కొంత ఆహారం జీర్ణం అవుతుంది, నోటిలోనే కొంత ఆహారం జీర్ణం అవుతుంది. నోటిలో జీర్ణమైనటువంటి ఆహారం గ్రసని ఆహార వాహిక ద్వారా ఏం చేస్తుంది అని అంటే జీర్ణాశయంలో జీర్ణమైనటువంటి ఆహారం ఏం చేస్తుంది అని అంటే చిన్న ప్రేవులోనికి పోతుంది. చిన్న ప్రేవులో శోషణం జరిగిన తర్వాత మిగిలినటువంటి వేస్ట్ పదార్థం ఏం చేస్తుంది అని అంటే పెద్ద పేగుల్లోనికి పోతుంది. ఆ పెద్ద పేగుల్లో కూడా మిగిలిపోయినటువంటి అక్కరకొచ్చేటువంటిది ఏ పదార్థం అయితే ఉన్నదో అది పూర్తిగా శోషణం చేసుకుంటది సార్. ఏం చేస్తుంది? శోషణం చేసుకొని మిగిలినటువంటి దాన్ని ఏం చేస్తుంది అని అంటే బయటకు పంపిస్తుంది సార్. అయితే దీని లోపల కూడా 3 భాగాలు ఉంటాయి సార్. అవి 3 భాగాలు. ఈ పెద్ద పేగు కూడా 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఏంటి సార్ అని అంటే ఒకటి అందనాళం సార్. అందనాళం తర్వాత ఏంటి అని అంటే అందనాళం తర్వాత కొలాన్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే చివరిది పురుషనాళం సార్. రెక్టం పురుషనాళం అని పిలుస్తాం.
ఈ 3 భాగాలు ఉంటాయి సార్ ఎందులో పెద్ద పేగు లోపల. అయితే మరి ఈ అందనాళం ఏం చేస్తది అంటే ఇది చిన్న పేగు మొదటి భాగం సార్. ఇది చిన్న పేగు లోపల ముందుండేటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే అందనాళం అని అంటాం. ఇది అందకోశాన్ని కలిగి సహజీవనం చేసే సూక్ష్మ జీవులకు ఏం చేస్తది అని అంటే ఆతిథ్యం ఇస్తది సార్. మన జీర్ణాశయం లోపల అంటే మన పేగు లోపల కొన్ని సూక్ష్మ జీవులు సహజీవనం చేస్తాయి, కోరిలేషన్ చేస్తాయి. అయితే కాబట్టి వాటికి అవి నివసించడానికి ఏం చేస్తది అని అంటే ఈ అందనాళం అనేది సహజీవనం చేయించడానికి ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ కొలాన్ అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే ఈ కొలాన్ అనేది పెద్ద పేగు యొక్క రెండవ భాగం సార్. ఈ రెండవ భాగం కాబట్టి ఇది ఏం చేస్తుంది అని అంటే వ్యర్థ పదార్థాలు పెద్ద పేగులోనికి పురుషనాళం ద్వారా పాయువులోనికి అంటే వేస్ట్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఈ కొలాన్లోనికి వస్తాయి. ఈ కొలాన్ లోపల మిగిలిపోయినటువంటి పదార్థాలు ఏమైతాయంటే పూర్తిగా అక్కడికి వచ్చేటి శోషణం చేసుకున్న తర్వాత ఏం చేస్తాయి అని అంటే పూర్తిగా ఈ పురుషనాళంలోనికి వెళ్తాయి. ఈ పురుషనాళం కూడా ఏం చేస్తుంది సార్ అని అంటే చివరి భాగం అన్నమాట. ఇందులో ఏమైనా పదార్థాలు ఈ మానవునికి అక్కరొస్తాయా మరి అవసరం వచ్చేటివేనా అని చూసి అవి ఏం చేస్తాయి అని అంటే పూర్తిగా శోషించుకొని బయటకు పంపిస్తాయి అన్నమాట. ఓకే రైట్ సార్. దీన్నే మనం పీచు పదార్థాలు, వృక్ష సంబంధిత పీచు పదార్థాలు, తర్వాత పిప్పి లేదా దీనినే మనం ఏమంటామంటే ఈ పురుషనాళం లోపల అంటే వేస్ట్ అయినటువంటి ఫీకల్ మ్యాటర్ లోపల ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలను పురుషనాళం ద్వారా ఏం చేస్తాయి అని అంటే తిరిగి పాయువులోనికి పంపిస్తాయి సార్. దీనిని మనం ఏమంటామంటే రఫేజ్ అని పిలుస్తాం సార్. రఫేజ్ అని పిలుస్తాం. ఈ రఫేజ్ ఏం చేస్తుంది అని అంటే పురుషనాళం నుంచి పాయువుకు వెళ్ళిపోతుంది సార్. ఈ పాయువు లోపల ఇది చివరి గొట్టం. ఇది యానస్ అనేది చివరి ఎలిమెంటరీ కెనాల్ లోపల చివరి భాగం. దీని ద్వారా ఫీకల్ మ్యాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది సార్. రైట్. అయితే ఉండుకం ఇది ఒక శేషాంత్రికం సార్. పెద్ద పేగు శేషాంత్రికం కలిసే ప్రదేశంలో ఉంటది సార్. అయితే పెద్ద పేగు దీన్ని మనం ఏమంటామంటే ఉండుకం అంటాం సార్. ఈ ఉండుకాన్ని పెద్ద పేగు మరియు శేషాంత్రికం. మరి శేషాంత్రికం ఎందులోపల భాగం సార్ అని అంటే ఇది చిన్న పేగు లోపల భాగం సార్. ఈ చిన్న పేగు ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ఇక్కడి నుంచి మొదలయ్యేటువంటి ప్రదేశాన్ని మనం ఇక్కడ ఈ ప్రదేశం లోపల ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక ఉండుకం అనేది ఉంటది. ఈ ఉండుకం ఏం చేస్తుంది అని అంటే ఇది అవశేష అవయవం సార్. ఇది మానవుని లోపల ఈ ఉండుకం అనేది అవశేషంగా ఉండేటువంటి అవయవం. ఒకవేళ ఇది ఏమన్నా ఇబ్బందులకు గురైంది అని అంటే మానవునికి ఏమైతుంది అని అంటే 24 hours పెయిన్ అనేది వస్తుంది సార్. 24 hours పెయిన్ అనేది వస్తుంది. ఈ పెయిన్ వల్ల ఇది ఎటువంటి ఉపయోగం లేనటువంటి అవయవం కానీ ఒక్కొక్కసారి మానవునికి ప్రమాదానికి దారి తీయొచ్చు సార్. ఓకే రైట్ సార్. రైట్. ఇది జీర్ణ వ్యవస్థ మానవుని యొక్క జీర్ణక్రియ సార్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత జీర్ణ గ్రంథులు ఏవేవి ఉన్నాయో మనం నెక్స్ట్ సెషన్ లోపల తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. అయితే వీటి యొక్క పూర్తిగా తెలుసుకుంటే మనకేమవుతుంది అని అంటే కొన్ని క్వశ్చన్స్ అనేటి డిఎస్సిలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యక్షంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. రైట్.